తమిళనాడు అంటేనే ఒక సెన్సేషన్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా విజయ్ తలపతి అలానే త్రిష గురించి అంటే ప్రతిసారి ఏదో ఒక వర్డ్స్ అయితే బయటకొస్తూ ఉంటాయి. దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అది కూడా త్రిష పైన చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయన్నమాట. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటేనండి. ఇప్పుడు స్టాలిన్ గారు అనేవారు అంతకుముందు తను ఏదైతే అభివృద్ధి చేశారో ఆ విషయాల మీద చర్చించుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అని చెప్పేసి లేడీస్ పరంగా పోతే ఆయన క్యారెక్టరే బ్యాడ్ అవుతుంది. అది క్లియర్గా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇంతకుముందుకు అనుభవం ఉండాలి, కనీసం ఆ జ్ఞానమైనా ఆయనకు ఉండాలి. ఎవరో వచ్చిన కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళు త్రిష త్రిష అని చెప్పేసి ఏదో వస్తే మీరు కాస్త గమ్మున ఉండండి, నేను మాట్లాడిన తర్వాత మీరు ఏ స్లోగన్స్ అని చెప్పుకోండి అని చెప్పి అంటే అయిపోతుంది. ఏదో వాటర్ గొడవ తీసుకెళ్ళేసి ఆమె ఇంటికి వెళ్ళిపోతాయని చెప్పేసి అంటే ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరికి వచ్చినా రాకపోయినా పేరు ఖరాబ్ అవుతుంది. ఎవరిది? ఆ పేరు తీసినందుకు స్టాలిన్ గారి పేరే ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ పొరపాటున ఎలక్షన్స్ నిలబడాలనుకుంటే ఆడవాళ్ళకే విలువ ఇవ్వని వాడు రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్లో గెలిచేసి ముఖ్యమంత్రి అయితే ఇంకేమైనా మాకు విలువ ఇస్తాడా? ఒక సీఎంకు పరిచయస్తురాలు ఆమెకి ఆ విలువ ఇవ్వలేకపోతున్నాడు. ఇటువంటి వాడిని గెలిపించడం అవసరం అని చెప్పేసి ప్రజలు అనుకుంటే రేపు పొద్దున ఎలక్షన్స్ ఏ రిజల్ట్స్ వస్తుంది? అది క్లియర్ ఆయనకైనా అర్థం కావాల్సింది. స్టాలిన్ గారు మీకు చెప్పదలుచుకుంది ఒకటే, అంత ముందుకు ప్రజల్ని అతి నీచంగా పాలించారు మీరు. అసలు వాళ్ళ సమస్యలు అనేది పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అదే పనిలాగా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏం చేయాలి? అయితే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ తప్పులు ఏంటి అని చెప్పేసి అవి చెప్పాలి. లేదా మీరు ఇంతకుముందు ఏం చేశారో అవి చెప్పుకొని తిరగాలి. అవి ఇవి కాకుండా పనికిరాని విషయాలు చెప్పుకుంటూ పోతుంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందంటే ఆంధ్రాలో ఒక వర్గం ఉంది, ఆ వర్గాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు. అసలు మైండ్ అనేది యూజ్ చేయకుండా ఉన్న సీట్ కూడా పోగొట్టుకుందామని చెప్పేసి. మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పటికే కేసు పడిందని చెప్పేసి ప్రచారంలో అయితే ఉంది. మరి కేసు పెడితే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? కేసు అనేది పెద్దగా ఏముండదండి. వీళ్ళకు కేసులు అనేది చాలా పరిపాటి అన్నట్టు. వీళ్ళకు సపరేట్గా ఒక లీగల్ టీం అని చెప్పేసి ఉంటుంది. లీగల్ టీం ఇవన్నీ చూసుకుంటూనే ఉంటుంది. ఇది ఈవెన్ అటు విజయ్ గారు అనేది కొత్త సీఎం అయినారు, ఆయన దగ్గర కూడా ఒక సపరేట్ టీం ఉంటుంది, లీగల్ టీం అని చెప్పేసి. ఈయన ఎప్పటి నుంచి సీఎం ఉన్నాడు, ఇప్పుడు ఎక్స్ సీఎం కాబట్టి ఈయన దగ్గర కూడా ఒక సపరేట్ టీం అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళకి ఏది నాని ఇటువంటి కేసులు పెరిగినప్పుడు జస్ట్ వాళ్ళకి కాస్త ఫీజులు పెరుగుతాయి అంతే తప్ప వీళ్ళకి వచ్చే నష్టం అనేది ఏం లేదు. దీని మీద పెద్ద కోర్టులు కూడా పెద్ద సీరియస్ తీసుకోవు, మందలించేసి కొన్ని ఫైన్లు వేసి పంపించేస్తుంది అంతే. ఇంకోసారి ఇప్పుడు చేయకండి అని చెప్పేసి. నమస్తే. తమిళనాడులో అయ్యే ఇష్యూస్ ప్రతిసారి కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. సో అలాంటిది ఒకటి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారిని అరెస్ట్ చేయడం అలానే రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఒక మహిళ పైన అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారు? అసలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే లైక్ నువ్వు చూసుకుంటే ఒక హీరోవి, మీ నాన్న చూసుకుంటే లైక్ ఒక ఎక్స్ సీఎం. సో మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది పేద ప్రజల గురించి అవ్వాల్సింది, కానీ లైక్ ఏదో నీ ఇష్టానుసారంగా లోపల ఏదో గ్రడ్జ్ పెట్టుకొని నువ్వు మాట్లాడేది ఏదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే లైక్ త్రిషానే ఎందుకు టార్గెట్ చేసిర్రు అని అంటే అది కూడా ఎందుకనంటే లైక్ ఏదైతే లైక్ ఎలక్షన్ టైంలో టీవీకే గారికి సపోర్ట్ చేశారు కాబట్టి లైక్ ఆ గ్రడ్జ్ ఆ కోపం మొత్తం ఇక్కడ లైక్ త్రిషా గారి మీద చూపెట్టడం. లైక్ ఎవరైతే కామన్ పీపుల్స్ ఉన్నారో లైక్ వాళ్ళు ఒక లేడీ గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తారు, అరే లైక్ ఇంకా ఫర్దర్గా చాలా ఏమంటారు ఫేస్ చేయాలని చెప్పేసి. సో నీకు అంతా అంటే ఒక విధంగా చెప్పాలంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడినావు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. కంపల్సరీ దీని మీద లైక్ పోలీస్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే లైక్ ఇప్పుడిప్పుడే లైక్ తమిళనాడు లైక్ డెవలప్మెంట్ అవుతుంది, లైక్ కొత్త కొత్త రూల్స్ తీసుకొని వస్తున్నాడు. లైక్ ఏమంటారు ఆడవాళ్ళ మీద ఎట్లా గౌరవం చూపించాలని చెప్పేసి ఇంత మంచిగా తీసుకున్న టైంలో లైక్ నువ్వు ఒక ఎక్స్ సీఎం వాళ్ళ కొడుకు అయ్యి లైక్ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దుర్బుద్ధి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నా సరే నాకైతే నచ్చలేదు. అంటే ఎప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ కాంట్రవర్సీలోనే ఉంటాడు. హిందువుల పైన కానీ ఇలాంటి కాంట్రవర్సీస్ పైన కానీ బాగా వినిపించే పేరు అంటే ఉదయనిధి స్టాలినే. మరి ఇప్పటికైనా మారుతారంటారా మరి ఈ అరెస్ట్తోనైనా? సో పదవి పోయిన తర్వాతనే లైక్ బుద్ధి తెచ్చుకొని మారాలని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్ అది. సో ఇంకా మీరు దీనిపైన లైక్ వేరే వాళ్ళ పైన లైక్ టార్గెట్ చేసి మాట్లాడితే లైక్ ఆ ఉన్న పదవులు కూడా పోతాయని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో మనం ఏమంటారు అధికారంలోకి రావాలంటే లైక్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడండి, తర్వాత హీరోయిన్ల గురించి త్రిషాల వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా లైక్ ఇది కరెక్ట్ కాదు. లైక్ ఇదే విధంగా వెళ్తే మాత్రం లైక్ ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. తమిళనాడులో ఎప్పుడు ఏ టాపిక్ చూసినా ఎక్కువ కాంట్రవర్సీతో ముడిపడి ఉంటుంది. అదే ఉదయనిధి స్టాలిన్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కావేరీ జలాల సమస్యల గురించి మాట్లాడుతున్న మధ్యలో త్రిషాన్ స్లోగన్ కొంతమంది చేయంగా అయితే ఏ ఇంటికి నీరు చేరినా కానీ ఏ ఇంటికి నీరు చేరకపోయినా ఆ ఇంటికి చేరుతుందని కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ చేయడం జరిగింది. ఆయన దానిపైన అరెస్ట్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒక మహిళ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా?
ఒక మాట చెప్తానండి, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల్లో ప్రతి 100 హామీల్లో 90 హామీలు నెరవేరవు, 10 హామీలు నెరవేరుతాయి. అవి కూడా చాలా కష్టంగా నెరవేరుతాయి. అట్లాంటిది మన విజయ్ తలపతి గారు మోస్ట్లీ చాలా వరకు ఇచ్చిన హామీల్లో ఇప్పుడు నిలబెడుతూనే ఉన్నారు, నిలుపుతూనే ఉన్నారు, అవి తీరుస్తూనే ఉన్నారు. సో తమిళనాడులో ఎప్పుడు లేని విధంగా, తమిళనాడులోనే కాదు హోల్ ఇండియాలో ఎప్పుడు లేని విధంగా ఎవరికి విఐపి దర్శనాలు లేవు అని చెప్పేసి, ఫ్లెక్సీలు ఎవరిది పెట్టొద్దు అని చెప్పేసి, నా స్కూల్ పిల్లల గురించి ఆలోచించి, లేడీస్ల గురించి ఆలోచించి, అలా అని చెప్పేసి చాలా వాటి గురించి ఆలోచించి ఒక మంచి మంచి స్కీములు తీసుకొస్తున్నాడు, చాలా వరకు చూశాడు. సో ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న పర్సన్ ఖచ్చితంగా తన అపోనెంట్కి ఒక గట్టి పోటీ ఇవ్వాలి, తన మీద బురద జల్లాలని చెప్పేసి 100 మంది 100 రకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన లూఫోల్స్ ఎక్కడ దొరకక ఇప్పుడు డైరెక్ట్ త్రిష అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. ఉదయనితిన్ గారి స్టాలిన్ గారి వాళ్ళ ఇంటికి రావట్లేదా మన ఇల్లు? ఆయన స్నానం చేయట్లేదా? త్రిషతో దురుసుకుంటున్నారండి? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈయన ఇంటికి నీళ్ళు వస్తున్నాయి కదా, మరి ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆయన, అది పాయింటే కదా. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళిన నీళ్ళు మీ ఇంటికి ఎట్లా వస్తున్నాయి? మరి మీ ఇంటికి వచ్చిన నీళ్ళు వాళ్ళ ఇంటికి నువ్వు తరలించవచ్చు కదా. అలా తరలించకుండా ఆ ఒక్క ఇంటికి వెళ్తున్నాయి అంటే మీ ఇంటికి రావట్లే నీళ్ళు. ఇప్పుడు అక్కడ వచ్చిన కార్యకర్తలు ఎవరింటికి రావట్లేదా? మీ ఎమ్మెల్యే ఇంటికి పోతలేవా? మీ ఎంపీల ఇంటికి పోతలేవా? ప్రతి వాళ్ళ ఇంటికి పోతాయి, పోని వాళ్ళవి పోలేదు. సో ఒక రాజకీయ నాయకుడు తను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. అలా అని చెప్పి స్నానం చేయకుండా కూర్చోమని చెప్పను. నమస్తే అండి. తమిళనాడు అంటేనే ఒక సెన్సేషన్ ఉంటుంది. అలానే విజయ్ తలపతి సీఎం అయిన దగ్గర నుంచి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, అది కూడా త్రిష గురించి అని చెప్పేసి. అయితే రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా త్రిష అని స్లోగన్ చేస్తుంటే మెయిన్ ప్రెస్ మీట్ పెట్టింది కావేరీ జలాల గురించి అని చెప్పేసి. కానీ అక్కడ స్లోగన్ విన్న తర్వాత ఏ ఇంటికి నీరు చేరకపోయినా కానీ ఆ ఇంటికి చేరుతుంది అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ అనడం జరిగింది. సో దాని కాంట్రవర్సీ వల్ల ఆయన అరెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక మహిళ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ తలపతి గారు ఎలక్షన్స్ టైంలోనే ఆయన మీద చాలా రూమర్స్ వచ్చినాయి, ఈవిడ మీద కానీ ఆయన మీద కానీ చాలా రూమర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు గెలిచిండు. ఆయన గెలిచిన తర్వాత కూడా అట్లా ఇండైరెక్ట్గా అనడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత అనుకున్నా ఆవిడ అంటే చాలామందికి ఎక్స్పోజ్ అయ్యి ఒక పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆవిడ ఒక మహిళ కాబట్టి ఆవిడని అట్లా అనడం అన్నది కరెక్ట్ కాదు. ఏ విషయం వచ్చినా కానీ ముఖ్యంగా విజయ్ తలపతి అండ్ త్రిష విషయంలో ఎక్కువగా తీస్తున్నారు అని చెప్పేసి తమిళనాడు ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏ చిన్న విషయానికైనా వారిద్దరి పేర్లు తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళిద్దరి గురించి అలాంటి రూమర్స్ వచ్చినా ఆయన మంచిగా గెలిచిండు, అంటే మంచి మెజారిటీతోనే గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా ఆయన ఏం తగ్గట్లే, అందరికీ చాలా మంచి చేస్తున్నాడు. అందరికీ మంచి జరిగేటప్పుడు ఆ మంచినే చూడాలి తప్ప ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని వాళ్ళిద్దరి మీద ఒక రూమర్ క్రియేట్ చేసి చేయొద్దు. సో ఈ విధంగా వాళ్ళని కాంట్రవర్సీలోకి తీసుకొని వస్తుంటే మరి ముందు ఎలాంటి చర్యలు ఉండబోతాయి అంటారు? ఖచ్చితంగా విజయ్ తలపతి గారు ఎందుకంటే ప్రజల మీద దృష్టి పెట్టి చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి చిన్నవి పట్టించుకోకుండా జస్ట్ ఒక వార్నింగ్ లాగా అట్లా ఇచ్చేసి ఆయనను అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసిండు కాబట్టి నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ గట్ట ఆయన అలాంటి మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా శిక్షిస్తే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు కాంట్రవర్సీలోనే నిలుస్తూ ఉంటారు కదా, మరి ఆయనకి ఇది ఎట్లా అంటే ఏ టైప్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే? అంటే అంతకుముందు ఆయనకి ఎదురు లేదు కదా, సో ఆయనే గెలిచేటోడు. ఒక 2 సార్లు 3 సార్లు ఆయన గెలిచిండు, ఇంకెదురు లేదు కదా, ఇంకెవరు అడ్డు చెప్పరు, ఇంకా నేను ఏం మాట్లాడినా నడుస్తుందా అని అనుకుంటుండేమో. కానీ అట్లా మాట్లాడుకుంటుంటేనే బెటరు. విజయ్ తలపతి గారు కూడా ఇలాంటి రూమర్స్ మీద కాకుండా కూడా ఆయన చేసే మంచి మీద దృష్టి పెడితే మంచిది. నమస్కారం అండి. తమిళనాడులో విజయ్ తలపతి గురించి అందరికీ తెలిసిందే. అలానే ఉదయనిధి స్టాలిన్ ఆయన నోటికి ఏ పదం వచ్చినా కానీ ముందుగా మాట్లాడుతూ ఉండి ప్రతిసారి కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లోని కావేరీ వాటర్ సమస్యల గురించి మాట్లాడుతూ ఏ ఇంటికి చేరకపోయినా ఆ ఇంటికి చేరుతుంది అని చెప్పేసి అన్నారు. అందుకన్నా ముందు అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అక్కడికి వచ్చిన ప్రెస్ మీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా త్రిష అనే పేరుని స్లోగన్ చేస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా రాజకీయాల్లో కొంతమంది ఎత్తులు ఎలా ఉంటాయంటే కాంట్రవర్సీతోనే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, కాంట్రవర్సీ చేసి ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఉండాలని కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో ప్రముఖుడు యంగ్స్టర్స్లో మాత్రం ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే ఆ మధ్యకాలంలో వారి అధికారంలో ఉన్నప్పుడు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి ప్రజల్లో ఒక ఎదవలా నిలిచిపోయాడు ఉదయనిధి స్టాలిన్. వాస్తవం ఇది. కాబట్టి నేనేమంటానంటే
అధికారంలో ఉన్నప్పుడు అధికారం మతంతో ఎవడో కూడా ఉండకూడదు. ఇప్పుడు నీ మతం నీకు గొప్పదైనప్పుడు నీ మతాన్ని పొగుడుకో తప్ప ఇతర మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. కానీ అలా కాంట్రవర్సీ చేసి ఆయన ఏదో పేరు సంపాదించుకోవాలని ఎదవైపోయాడు ఉదయనిధి స్టాలిన్. ఈ మధ్యకాలంలో ఇంకా పదవి కోల్పోయిన తర్వాత ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టరు ఆయన ధన్మని లైఫ్ లైన్లోకి వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళంతా. ఏదో చేయాలి, అతన్ని తక్కువ చేసి మాట్లాడాలని ఆ త్రిష గారి గురించో లేకపోతే ఆయన క్యారెక్టర్ గురించో పరిపాలన చేత కాదని తక్కువ చేసి మాట్లాడుతూ ఇలా వార్తల్లో నిలుస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. కాబట్టి అలాంటి దిగజారుడు రాజకీయాలు చేసేటటువంటి ఏ వ్యక్తినైనా సరే ఖచ్చితంగా పిచ్చి కుక్కకి పిచ్చెక్కితే ఏం చేస్తాం, పట్టి బోన్లే వేస్తాం. అలాగే పిచ్చి కుక్కలాగా చెలరేగిపోతున్నాడు ఉదయనిధి స్టాలిన్. కాబట్టి అతన్ని జైల్లో వేయడంలో మాత్రం ఎలాంటి తప్పు లేదు. విజయ్ గారు ప్రభుత్వం, అరే బాబు విజయ్ గారు ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 నెలలు ఎంత అవుతుంది, ఎంతో సమయం కూడా అవ్వలేదు. ఈ లోపునే అతని మీద తక్కువ చేసి మాట్లాడుతూ ఆయన్ని సీఎం పదవిని దింపాలని కుట్రలు బన్ని కుతంత్రాలు బన్ని లేనిపోని అండగట్టి ఏవేవో మాట్లాడుతూ ఇలా దరిద్రుల్లా తయారైపోయారు ఉదయనిధి స్టాలిన్ పార్టీ ఆ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. పిచ్చెక్కని కుక్కలా తిరుగుతున్నాడు కాబట్టి అరెస్ట్ చేసి జైలే వేయాలి.